భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ దుర్గమ్మ మన కోసం ఒక సందేశాన్నయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, "బిడ్డా, తొందరపడి నెట్టివేయకు. బిడ్డా, ఒక శుభవార్త నీ కోసం ఈరోజు తెచ్చాను. నన్ను నమ్మి ఒక్కసారి విను. నీ జీవితం ఎలా మారబోతుందో నువ్వే చూడాలని అమ్మవారు మన ముందుకైతే అద్భుతమైన వాగ్దానం అయితే తీసుకువచ్చారండి. అమ్మవారు చెప్పే మాట ఏమిటి? ఎప్పుడైతే జీవితం ఎలా నమ్మడం మొదలుపెట్టావో, ఎప్పుడైతే నన్ను మొక్కడం ఆరంభించావో, ఆ రోజు నుంచి అన్నింటినీ నీకు కూడా మారుస్తున్నాను. నాపై నీకు నమ్మకం ఉంది కదా! అయితే ఇప్పుడే విను. కాదనకుండా విను. చూడమ్మా, నీకున్న కోపాల వల్ల చాలా అనర్థాలే జరుగుతున్నాయి. ఇది నీ చురుకోపమే. అది సహజం. కానీ అసలు నీకు ఎలాంటి బాధ అనేది వచ్చినా సరే, ఎంత చింత వచ్చినా సరే, నువ్వు నీ కోరికను, నీ సమస్య తీరలేదని చింతతో నా పైన అలిగావు గదా! నాకు నువ్వు దూరమయ్యావని నువ్వు అనుకుంటున్నావు. కానీ అలా ఏం కాదు బిడ్డ. నువ్వు బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు. నీ కోరికలు తీరుతాయి. నేను చెబుతున్నాను గదా! ఈ అమ్మ మాట అక్షరాలా నమ్ము. నన్ను నమ్మిన నీకు నీ జీవితంలో శుభవార్తతో కాకుండా నీ జీవితమే నీకు భవిష్యత్తు అంతా కూడా శుభమయం చేస్తాను. ఇందులో ఎలాంటి అనుమానం లేదమ్మా. ఈ అమ్మ మీద అలగడం కూడా మాని చేయకుండా ఇది విను. నీకు చాలా చిన్నపిల్ల యొక్క మనస్తత్వం. ఎలాంటి కోపంలోనైనా, ప్రేమతో అయినా, కష్టంతో అయినా అమ్మ ఒడికి చేరుతావు. ఎన్నో కబుర్లు చెప్తావు. అలాగే నీ కష్టాలన్నీ కూడా ఈ దుర్గమ్మ దేవికి చెప్పు. ఎన్నో మాటలు చెబుతావు. కానీ నీకు సహాయం కనుక నా నుండి అందకపోతే కాస్త అటూ ఇటుగా ఆలస్యమైతే నువ్వు ఓర్చుకోలేక నాపై చిరుకోపం చూపిస్తావు. సరేలే, ఈ తల్లి మీద ఆ మాత్రం నీకు హక్కు ఉంది అనేది ఖచ్చితంగా ఉంది. కోపం రావటం సహజమే. కానీ నీకు నిన్నే ఆ కోపాన్ని, నీ మనసులో తెలియని అలజడి, నీలో కోపం, చిరాకు నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వవు. ఒక స్థితి అనేది అందుకే ఆ కోపాన్ని తగ్గించుకో. ఆ కోపాన్ని దూరం పెట్టు అంటున్నాను. ఇలా చూడు బంగారు తల్లి, నీ యొక్క శాశ్వతమైన సమస్యలను కూడా నేను తొలగించబోతున్నాను. నీ కోరికని నీకు అందేలా చేస్తాను. సంతోషం శాశ్వతంగా ఉండేలా చేయబోతున్నాను. నువ్వు చేయాల్సింది ఒకటే ప్రశాంతంగా ఉండు. అతిగా ఆలోచించవద్దు. లేనిపోని వాటి కోసం పరుగులు తీయకు. భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని తృప్తిగా వెలితి లేకుండా జీవించు. ఏ విధంగా సంతోషంగా ఉండాలో ఆ విధంగా చెయ్యి. ఏ విధంగా సంతోషంగా ఉండాలో ఆ విధంగానే నువ్వు నడుచుకో. ఏ విధంగా బాధగా ఉండాలా అనేది పక్కన పెట్టి, కాబట్టి మనసుని అదుపులో ఉంచుకొని, అన్వేషణ తగ్గించుకొని, ఆలోచన తగ్గించుకో. ఆనందాన్ని ఆపటం ఎవరి తరం కాదమ్మా. అది నీ చేతుల్లోనే ఉండగా నువ్వు ఎందుకు ఆనందాన్ని దూరం చేస్తున్నావు చెప్పు. ప్రకృతి ఇచ్చిన వరం అది. అలానే నీ జీవితం ఎప్పుడూ కూడా నువ్వు వృధా చేసుకోకు తల్లి. దాన్ని సద్వినియోగం పరుచుకొని వీలైనంత వరకు సంతోషంగా ఉండటానికి నువ్వు ప్రతి క్షణం కూడా ఉపయోగించుకో. నీ పనులన్నీ జాగ్రత్తగా అమలు చేసుకుంటూ సంతోషంగా ఎలా ఉండాలో చూసుకో. లేనిపోనివన్నీ ఆలోచిస్తూ నీ మనసుని పాడు చేసుకోవద్దు. నువ్వు అడిగింది అడగగానే నిమిషాల్లో నీ కోరికలు, సమస్యలను దాచి దాని నుండి బయటపడేస్తా. నీకు మేలు చేసినట్లు నువ్వు భావిస్తావు. కానీ నిజం ఏంటో తెలుసా? నీకు అవసరమైనది ఏదైతే అవసరమవుతుందో, అదైతే నీకు మంచి చేస్తుందో అదే ఇస్తానమ్మా. గుర్తుంచుకో. నీకు కావాల్సింది నీకు ఇస్తే సంతోషమే. కానీ ఇచ్చిన తర్వాత కష్టపడితే ఈ తల్లికి బాధ కదా! అందుకే నువ్వు అడిగింది ఏదైతే కావాలి అంటున్నావో అది ఇవ్వను. నీకు మంచిదైతే అందజేస్తాను తల్లి. నీ కష్టం వెనుక కాస్త ఎక్కువ అవ్వడం ప్రారంభిస్తే చాలు. ఆ నిమిషమే నన్ను ద్వేషిస్తావా? నాకే ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చావమ్మా అని వెంటనే నన్ను నిందిస్తావు. నీ కోపాన్ని నాపై వెంటనే చూపిస్తావు. ఈ దుర్గమ్మ అండగా ఉంటుంది అని నువ్వు గుర్తుంచుకో.
అమ్మ మీద కోపం తెచ్చుకుంటావా చెప్పమ్మా? ఆలోచించు. బాగా ఆలోచించు. నువ్వు ఎప్పుడూ కూడా ఏది ఆలోచించకుండా నిర్ణయం అనేది తీసుకొని, నువ్వు ఈ అమ్మ విషయంలో ఎందుకు కోపాన్ని ఎక్కువగా అలాగే తెచ్చుకుంటావు? ఇంత తొందరపాటు ఎందుకు? కోపాన్ని తగ్గించుకో. తొందరపాటు అని విడువు. అన్నీ నీకు మంచి జరిగేలా చేస్తాను. ఎలాంటి సమయంలో ఏం కావాలో అదంతా అందజేస్తాను తల్లి. ఇక నీ కుటుంబం విషయంలో నువ్వు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకో బిడ్డా. నువ్వు చేసే పనుల వల్ల అందరికీ మంచి చేయాలనే ఉద్దేశం నీకన్నా, నీ పనులు ఆలోచించనివ్వకుండా చేస్తున్నాయి. నీ కోపం ఆలోచన శక్తిని చంపేస్తుంది. దానివల్లే నువ్వు అవతల వాళ్ళ గురించి చిన్న చిన్న వాటికే నొప్పిస్తున్నావు. నువ్వు మనస్ఫూర్తిగా ఏది చేయలేకపోయినా అది వాళ్ళకి అందజేయనప్పటికీ కొన్ని మనస్పర్ధలు ఒకరికి మంచిగా ఎక్కువగా, ఒకరికి తక్కువ చూస్తూ ఉన్నావు తల్లి. భావన అనేది నీ కుటుంబంలో కలిగి నీ మీద కాస్త మనస్తాపం అనేది ఉంటుంది. అది పిల్లలు కావచ్చు, అన్నా చెల్లెలు కావచ్చు, అక్కా చెల్లెలు కావచ్చు, ఏ బంధమైనా కావచ్చు. కాబట్టి ఆ మనస్పర్ధల్ని తొలగించి కాస్త గమనంగా ఉండు. అందరితో సమానంగా చూసుకో తల్లి. సమాన భావంతో చూసేలా చెయ్యి. నీకు నీ చేతుల్లో అంతా ఉంది. నువ్వు మాత్రమే మంచి మనసు. నీది అందరినీ మంచిగా సమానంగా చూస్తావు. నీ లోపల ఏది అనుకుంటున్నావో స్వచ్ఛంగా చెప్తున్నావు. కానీ నువ్వు చూపించే విధంగా అలా కనబడుతుంది బిడ్డా. అంతేగాని అందుకే ఇంతలా చెప్తున్నాను. జీవితం అంటే సంతోషంగా, ఆనందంగా ఉండాలి కదా! మరి దుఃఖం ఎవరికీ శాశ్వతం కాదు. సంతోషం కూడా ఎవరికీ శాశ్వతం కాదు. ఇదండి మన దుర్గమ్మ మన కోసం అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.